ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు పర్యటించనున్నారు. ఎస్సీఓ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ట్రంప్ టారిఫ్లతో మోదీ చైనా పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. లద్దాఖ్ సరిహద్దుల్లో సైనికుల మధ్య ఘర్షణతో భారత్ చైనా మధ్య స్తంభించిన దౌత్య సంబంధాలను పునరుద్దరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో చైనాలో జరిగే ఎస్సీఓ సదస్సుకు ప్రధాని హాజరు కానున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో తియాన్జిన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ భేటీలో మోదీతో పాటు రష్యా అధినేత పుతిన్, ఇతర దేశాధినేతలు పాల్గొనున్నారు. బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ దేశాధినేతలిద్దరూ గతేడాది అక్టోబర్లో రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. తర్వాత నుంచి మోదీ చైనాకు వెళ్లడం మళ్లీ ఇప్పుడే కానుంది. తొలిసారిగా 2015లో బీజింగ్ కు వెళ్లిన భారత ప్రధాని ఇప్పటి వరకు 5 సార్లు ఆ దేశంలో పర్యటించారు. 5 ఏళ్ల క్రితం తూర్పు లద్దాఖ్లోని గాల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య సైనికుల ఘర్షణతో సంబంధాలు దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్దరించేందుకు ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చైనాలో పర్యటించి జిన్పింగ్ తో భేటీ అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల పరిణామాల గురించి చర్చించారు. అంతకుముందు ఎస్సీఓ సభ్య దేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో జయశంకర్ ప్రసంగిస్తూ ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని గట్టిగా చెప్పారు. జమ్మూ కాశ్మీర్ను పర్యాటకంగా దెబ్బతీసి మతపరమైన విభజన తెచ్చేందుకే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేశారని పాక్ చైనా మంత్రుల సమక్షంలోనే తెలిపారు. సభ్య దేశాల ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని అందరూ గౌరవించాల్సిందేనన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ల వేళ భారత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఆసక్తికరంగా మారింది. చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్, జిన్పింగ్, మోదీ అమెరికా సుంకాలపై చర్చించే అవకాశం ఉంది. అత్యధికంగా చైనా, భారత్, రష్యాలపై ట్రంప్ సుంకాలు విధించడాన్ని ఆ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల వేళ బ్రిక్స్ ప్రత్యేక కరెన్సీ పైన తీవ్ర చర్చ జరుగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. సందీప్, గుడ్ ఈవినింగ్. భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటన ఖరారైంది. ఈ నెల 31 తారీఖు నుంచి సెప్టెంబర్ 1 వరకు కూడా, అంటే 2 రోజుల పాటు కూడా ప్రధాని మోదీ చైనాలో పర్యటించనున్నట్లు ఇప్పటికే భారత ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రధాని మోదీ చైనా పర్యటన కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. చైనా తోటి గత కొంతకాలంగా భారత్ కొంత ఇద్దరి నిర్ణయాలు వేరు ఉన్న నేపథ్యంలో కొంత సయోధ్య కుదరడం లేదు. ఇప్పుడు చైనాకు సడన్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించడం కొంత రాజకీయంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత చర్చలోకి వచ్చినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలతోటే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ప్రధానంగా చైనాలో నరేంద్ర మోదీ, అటు చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అటు రష్యాకు సంబంధించినటువంటి పుతిన్, ముగ్గురు కూడా ఈ సదస్సులో పాల్గొని ఈ ప్రధానంగా అటు ట్రంప్ విధించినటువంటి ఆయా దేశాల సుంకాల పైన ప్రధానంగా చర్చ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఒకసారి మనం ఈ ప్రధాని పర్యటనకు సంబంధించి చూసుకుంటే ఈ నెల 31న సెప్టెంబర్ 1 తేదీల్లో తియాన్జిన్ వేదికగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఈ భేటీలో మోదీతో పాటు రష్యా అధినేత పుతిన్, ఇతర దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొంటారు. బీజింగ్ పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ దేశ నేతలు ఇద్దరు కూడా గతేడాది అక్టోబర్ లో రష్యాలో జరిగినటువంటి బ్రిక్స్ సదస్సు సందర్భంగా వీరిద్దరు కూడా సమావేశమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధిగా దాదాపు 5 సంవత్సరాల తర్వాతకి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనాలో పర్యటించబోతున్నారు. 2020 తర్వాత మోదీ చైనాకు ఇప్పటి వరకు వెళ్ళలేదు. ఇప్పుడే మరొకసారి వెళ్తున్నటువంటి నేపథ్యంలో 2015 బీజింగ్ కు వెళ్లినటువంటి ప్రధాని ఇప్పటి వరకు 5 సార్లు మాత్రమే చైనాలో పర్యటించారు. 5 ఏళ్ల క్రితం తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య జరిగినటువంటి సైనికుల ఘర్షణతో చైనాకు భారత్ కు సంబంధాలు దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. వీటిని
పునరుద్ధరించేందుకే ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ క్రమంలోనే విదేశాంగ మంత్రి జయశంకర్ చైనాలో పర్యటించి జిన్పింగ్ తో భేటీ కూడా అయ్యారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇటీవల పరిణామాల నేపథ్యాల మీద కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అంతకుముందు ఎస్సీఓలో సర్వసభ్య దేశాలు విదేశాంగ మంత్రుల సదస్సులో కూడా జయశంకర్ ప్రసంగిస్తూ ఆ ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొనే విషయంలో ఏమాత్రం భారతదేశం రాజీ పడకుండా గట్టిగా పనిచేస్తుందని చెప్పారు. అటు జమ్మూ కాశ్మీర్ ను పర్యాటకంగా దెబ్బతీసి మతపరమైన విభజన కూడా తెచ్చేందుకు పాల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేశారు. అటు పాకిస్తాన్ ఉగ్రవాదులను ప్రోత్సహించేందుకు కూడా పనిచేస్తా ఉందని చెప్పేసి జయశంకర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా ట్రంప్ అధ్యక్షుడు ట్రంప్ చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారు. భారతదేశం తమతోటి మిత్రంగా లేదు, శత్రు దేశంగా తయారైతుందన్న ఒక ఉద్దేశంతో ఆయన వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ అమెరికాకు సంబంధించినటువంటి ఎగుమతి దిగుమతి ఇక్కడి నుంచి అటు చేసుకునే వస్తువులన్నిటి మీద కూడా భారీగా సుంకాలు విధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు భారత్ తనకు శత్రు దేశాలైనటువంటి ప్రధానంగా చైనాతోని కలవడం ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తా ఉంది. ఏం జరగబోతుంది? భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కూడా మొన్న జరిగినటువంటి సింధూర్ ఆపరేషన్ యుద్ధంలో కూడా అటు రష్యా నుంచి భారీగా ఆయుధాలు కొనుగోలు చేశారని కూడా ఒక వార్త వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో అమెరికా పూర్తిగా భారత్ ని పట్టించుకోవట్లేదు. అప్పటి నుంచి కొంచెం భారత్ తోటి దూరంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో చైనాతో కూడా ముందుకు సాగే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి వస్తువులు ఇతర అంశాలకు సంబంధించి కూడా దిగుమతి సుంకాలను మీద కూడా ఒక చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే అమెరికా మాత్రం అటు భారత్, చైనా, రష్యాకు సంబంధించినటువంటి దేశ ఉత్పత్తుల మీద భారీగా సుంకాలు విధించినటువంటి నేపథ్యంలో ఈ అంశాలను చర్చిస్తారు. ఈ మూడు ప్రధాన దేశాలు అటు ఆర్థికంగా అయితేంది, రక్షణ పరంగా అయితేంది, ఈ మూడు దేశాలు కూడా చాలా ధీటుగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో చాలా బలంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే వీటిని ఎదుర్కోవడానికి అమెరికా కూడా వ్యూహాలు రచిస్తా ఉంది. వీటిని అన్ని విధాలుగా అనగదొక్కే ప్రయత్నం అయితే అటు అమెరికా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు దేశాలు కీలకంగా భేటీ కావడం ఇప్పుడు ఆసక్తి రేపుతా ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి చర్చలు అయిపోయాక అసలు చైనా తోటి ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నాము, భారత్ చైనా మధ్య అటు రష్యా మధ్య జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి, అమెరికా విధించినటువంటి సుంకాల మీద కూడా ఈ మూడు దేశాల అధ్యక్షులు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూడు దేశాలు కనుక ఏకంగా ఉంటే ఇతర కూడా వీటితో కలిసే అవకాశం ఉంది. మొత్తంగా ట్రంప్ కు చెక్ పెట్టే విధంగా ఈ దేశ అధినేతలు అయితే ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ మోదీ పర్యటన ఉంటుందని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాకేష్.